హాయ్ ఎవ్రీవన్. మీ దగ్గర కనుక ఒక 10 lakhs క్యాపిటల్ ఉంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఈ కన్ఫ్యూజన్ అందరికీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం కోసం మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ని అండ్ అలాగే మార్కెట్ సిచ్యువేషన్ ని రెండింటిని అర్థం చేసుకుంటేనే మీకు లంసమ్ చేయాలా లేదా ఎస్ఐపి చేయాలా లేదా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే థర్డ్ మ్యాజికల్ ఫార్ములా అప్లై చేయాలా అనేది అర్థమవుతుంది. అయితే ఒక క్విక్ డిస్క్లైమర్, ఈ వీడియోని పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. నేను సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. జనరల్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో ఎప్పుడైతే ఒక లంసమ్ అమౌంట్ కనపడుతుందో మీ బ్యాంక్ మేనేజర్ ఆబ్వియస్ గా ఏం సజెస్ట్ చేస్తారు? ఆ ఉన్న డబ్బుల్ని ఎయిదర్ మీరు ఎఫ్డి చేయండి లేదా లంసమ్ లో ఇన్వెస్ట్ చేసేసేయండి, ఏదైనా యులిప్ ప్లాన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళకి చాలా మంచి కమిషన్ వస్తుంది అండ్ అలాగే వాళ్ళకి మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. అవి అచీవ్ చేయాలి అని అంటే మీ డబ్బుల్ని తొందరగా ఇన్వెస్ట్ చేసే విధంగా పుష్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ యూజువల్ గా లంసమ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చూస్తూ లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళని కన్సల్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఎస్ఐపి చేస్తే మంచిది అని చెప్పి చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చెప్తూ ఉంటారు. కానీ నిజంగా ఎస్ఐపి చేస్తే అంత మంచి రిటర్న్స్ వస్తాయా? నేనైతే నమ్మను. ఎందుకు అనేది మీకు నెంబర్స్తో కాసేపట్లో చూపిస్తాను. అండ్ అలాగే ఫైనల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్ మీద ఎక్కువగా ఐడియా లేదో, ఆల్రెడీ మీ పేరెంట్స్ వాళ్ళు అంతకుముందు చాలాసార్లు స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవ్వడం, ఎన్నో రకాల స్టోరీలు విని ఎఫ్డి చేద్దాం లేకపోతే పోస్టల్ సేవింగ్స్లో పెడదాం సేఫ్గా ఉంటాయి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏదైనా ఒక వర్స్ట్ డెసిషన్ ఉందా అంటే ఇదే. బట్ ఎనీహౌ నేను చెప్పడం కాదు, మీరే నెంబర్స్ చూసి అర్థం చేసుకుంటారు, ఆటోమేటిక్గా రైట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, ఒకవేళ మన దగ్గర ఒక లంసమ్ ఉంటే అది 10 లక్షలు అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు. దాన్ని మనం ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎఫ్డి చేయాలా లేదా ఎస్ఐపి చేయాలా? ఏం చేయాలి? ఇప్పుడు బేసిక్గా అసలు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఒకేసారి మన దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయడం లంసమ్. అంటే ఒక 10 లక్షలు ఉంటే ఆ 10 లక్షల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తాం. లేదు ఒక 10 సంవత్సరాల పాటు నేను ఈ 10 లక్షల్ని ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు ఎవ్రీ మంత్ కొంత కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. 10 సంవత్సరాల్లో 120 నెలలు ఉంటాయి. కాబట్టి ఈ 10 లక్షలు డివైడెడ్ బై 120 నెలలు కనుక వేస్తే మనకి దాదాపుగా 8,334 రూపీస్ వస్తుంది. సో ఆ 8,334 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడాన్ని మనం ఎస్ఐపి అంటాం అనమాట, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అయితే మీరు ఏ యూట్యూబ్ వీడియో చూసినా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నే సజెస్ట్ చేస్తారు. అండ్ అలాగే మీరు ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా మీరు చాలా మంది రోహిత్ శర్మనో సచిన్ టెండూల్కరో ఇలాంటి యాడ్స్ చూస్తూ ఉంటారు కదా. ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి, హ్యాపీగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది, అలా మార్కెట్ పడుతున్నా కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు కదా. సో ఒకసారి వెళ్ళి మనం లాస్ట్ 10 yearsలో ఇండెక్స్ ఫండ్లో ఇదే 10 లక్షల రూపాయలు కనుక తీసుకువెళ్ళి పెట్టి లంసంలో ఇన్వెస్ట్ చేస్తే ఏమైంది అండ్ అలాగే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే ఏమైంది అనేది చూద్దాం. దీన్ని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం గూగుల్లో నేను valuejig.com అనే దాన్ని సెర్చ్ చేస్తున్నాను. సో ఈ వాల్యూజిగ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇలా valuejig.com వస్తుంది. దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో వన్స్ నేను ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్లోనే డైరెక్ట్గా మీకు కావాల్సిన ఫండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలిసిన ఇండెక్స్ ఫండ్ యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. సో ఆ యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్నే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది కూడా డైరెక్ట్ ఆప్షన్, గ్రోత్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో గనక ఒక 10 లక్షల రూపాయలు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది అని తెలుసుకోవడం కోసం నేను కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే నాకు ఇక్కడ ఓవర్వ్యూ తర్వాత పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ మీద కనుక క్లిక్ చేస్తే కింద మనకి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వచ్చేవి అనేది తెలుస్తుంది. అయితే మనం 10 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసామని అనుకుంటున్నాం కాబట్టి ఈ 10 lakh రూపీస్ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ 10 yearsలో ఎంత రిటర్న్స్ వచ్చింది అని కనుక నేను చూస్తే 10 సంవత్సరాల క్రితం 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు 33,57,000 రూపాయలు అవుతుంది. వేరాస్ అదే నేను 10 లక్షల రూపాయలని ఇలా లంసమ్ లాగా కాకుండా ఎస్ఐపి మోడ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇందాక నేను క్యాలిక్యులేట్ చేశాను కదా, 10 లక్షలు డివైడెడ్ బై 120 నెలలు అంటే 8,334 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలి. కావాలంటే మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. లేదా మనం కిందకి స్క్రోల్ చేసినా కూడా లాస్ట్ 10 yearsలో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,08,000 అని కనపడుతుంది ఎస్ఐపి ద్వారా. సో ఈ 10 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కేవలం మనకు వచ్చిన రిటర్న్స్ ఎంత అంటే 18,11,000 మాత్రమే.
చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. లంసమ్ చేస్తే 33 లక్షలు, వెరాజ్ ఎస్ఐపి చేస్తే కేవలం 18 లక్షలు మాత్రమే. సో ఎందుకు ఇలాగా ఇండెక్స్ ఫండ్ లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 33 లక్షలు వచ్చింది, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే కేవలం 18 లక్షలే వచ్చింది అని అంటే చాలా సింపుల్ ఆన్సర్ ఇది, అందరికీ తెలిసే ఉంటుంది. అదేంటంటే కాంపౌండింగ్. యూజువల్ గా మీరు ఎప్పుడైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఈ 10 లక్షలకి కాంపౌండింగ్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అదే ఎస్ఐపి అంటే మనం ఇంకా డబ్బులు అందులో పెట్టలేదు కదా, కాబట్టి కాంపౌండింగ్ అనేది స్లోగా ఉంటుందన్నమాట. అందుకే మెజారిటీ ఆఫ్ ద టైం ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు ఉంటాయో అలాంటప్పుడు మ్యాక్సిమం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎంత పర్సెంటేజ్ అంటే 70% ఆఫ్ ద టైం ఎక్కువ సార్లు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రమే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే మీ కాంపౌండింగ్ బెనిఫిట్ అనేది డే 1 నుంచి ఉంటుంది. ఎస్ఐపి చేస్తున్నారు అని అంటే అలాంటప్పుడు మీకు స్లో గ్రోతే ఉంటుంది. కానీ ఇది అందరికీ కరెక్ట్ కాదు, అన్ని టైమ్స్ లో కరెక్ట్ కాదు. మరి ఎప్పుడు కరెక్ట్ కాదు, లేకపోతే ఎలాంటి వాళ్ళకి కరెక్ట్ కాదు, అది కూడా తెలుసుకోవాలి కదా. దానికోసం నేను నా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ని చెప్పబోతున్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చైతన్య అని ఒకళ్ళు ఉన్నారు. సో ఈ చైతన్య ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ వాళ్ళ ఫ్యామిలీలో తను ఒక్కడే ఎర్నింగ్ పర్సన్ అండ్ వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే ఒక 10 years బ్యాక్ 2016లోనే తనకి వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆస్తి అమ్మడం వల్ల ఒక 10 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ 10 లక్షల రూపాయలని ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాడు. అప్పుడు తనకున్న నాలెడ్జ్తో ఓకే ఇండెక్స్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేద్దాము, ఈ 10 lakhs నేను ఇండెక్స్ ఫండ్లో పెడితే ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి కదా అని అనుకున్నాడు. 2019 వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, సో ఒక అన్ఫోర్సీన్ కేస్ జరిగి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి లాక్డౌన్ వచ్చి తన జాబ్ చాలా రిస్కీగా అనిపించింది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, లాక్డౌన్ అంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. అదే టైంలో మార్కెట్ క్రాష్ అయింది. సో ఆల్రెడీ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉంది, మార్కెట్ క్రాష్ అయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ తన రిటర్న్స్ -20% కనిపించాయి. 4 సంవత్సరాల తర్వాత -20% ఎప్పుడైతే కనిపించిందో ఫ్యామిలీ ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు ఆల్రెడీ లాక్డౌన్ ఉంది, సిచ్యువేషన్స్ బాగాలేవు, ఎందుకైనా మంచిది 20% డౌన్లో ఉంది కదా, ఇప్పుడు తీసేద్దాము, ఎఫ్డీలో పెట్టుకుందాం, మెల్లగా ఒక 2-3 yearsలో మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సజెస్ట్ చేశారు. సో తను కూడా విత్డ్రా చేశాడు, తర్వాత ఎఫ్డీ చేశాడు. ఒక 3 years తర్వాత తన డబ్బులు తనకు వచ్చాయి. కానీ అదే స్టాక్ మార్కెట్లో తన ఇన్వెస్ట్మెంట్స్ అలా కంటిన్యూ చేస్తుంటే ఆబ్వియస్గా ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి కదా. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం ఇక్కడ ఒక ఫినాన్షియల్ సిచ్యువేషన్ వల్ల తను లాంగ్ టర్మ్లో ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో దాని నుంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ పొందలేకపోయాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? 90% ఆఫ్ ద టైం లంసమ్ ఇన్వెస్ట్మెంట్లో ఒక భయం ఉంటుంది. ఇంత పెద్ద అమౌంట్ నేను ఇక్కడ పెట్టాను కదా, ఒకవేళ మార్కెట్ పడిపోతే ఇంత అమౌంట్ నాకు నెగిటివ్లో కనపడుతుంది కదా అనే ఫియర్. అండ్ అలాగే ఇంత పెద్ద మొత్తం మార్కెట్లో పెట్టినప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి లేకపోతే ఎక్స్టర్నల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మార్కెట్ ఎప్పుడైతే సడన్గా పడిపోతుందో మళ్ళీ రికవర్ అవుతుందిలే అని చెప్పి పేషెన్సీతో ఉండరు. ఏదో ఒకటి చేసి దాన్ని రికవరీ చేసుకోవాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ నుంచి ట్రేడింగ్కి షిఫ్ట్ అవుదాం టెంపరీగా, ఇలా ఏదో ఒక పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అందుకోసమనే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేజర్గా వాళ్ళ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల మాత్రమే లాసుల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన రిటర్న్స్ కంటే చాలా తక్కువ రిటర్న్స్తో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అయితే నేను ఇందాక చూపించాను కదా, ఎస్ఐపిలో కనుక మనకు ఇన్వెస్ట్ చేస్తే మనకు చాలా తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. అందుకనే ఎస్ఐపిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే స్లో కాంపౌండింగ్ ఒకటి, రెండోది అబ్సల్యూట్ రిటర్న్స్ మీకు ఎప్పుడు కూడా తక్కువగానే కనపడతాయి. లంసంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి చాలా ఎక్కువ అబ్సల్యూట్ రిటర్న్స్ కనపడతాయి, ఎస్ఐపి వాళ్ళకి చాలా తక్కువ కనపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎస్ఐపి మోటివేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడో కానీ రేర్గా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది రాదు. అందుకనే ఎస్ఐపి ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ కాలం ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటిన్యూ చేయలేరు, ఊరికే షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో మరి ఈ లంసమ్ కి అండ్ అలాగే ఎస్ఐపికి మధ్యలో ఒక మ్యాజికల్ ఫార్ములా ఉంది, ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఆ సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే ఎస్టిపి. దీన్నే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. సో ఈ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక డెట్ ఫండ్ కానీ లేకపోతే హైబ్రిడ్ ఫండ్ కానీ కొంటాం. మేజర్గా మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని సేఫ్గా ఉంటాయి, మార్కెట్ పడుతుందేమో అన్న భయం అవసరం లేదు. డెట్ ఫండ్స్ ఎప్పుడు కూడా అంత ఈజీగా పడవు, ఒకవేళ పడినా మ్యాక్సిమం ఒక 5%, 8%, ఇన్ ద వర్స్ట్ కేస్ ఒక 10% పడతాయి. వెరాస్ పెరుగుతున్నప్పుడు కూడా మనకి ఎక్కువ రిటర్న్స్ ఏమీ రావు. యూజువల్గా
5% నుంచి 9% రిటర్న్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. ఒకవేళ మనం డైనమిక్ బాండ్ ఫండ్స్ కానీ, లేకపోతే కార్పొరేట్ బాండ్ ఫండ్స్ కానీ, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి దాదాపుగా 9% నుంచి 14% రిటర్న్స్ రావచ్చు. కానీ కొంచెం రిస్క్ పెరుగుతుంది. బట్ సేఫ్గా ఉండాలి అని అనుకుని కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్లోనో లేకపోతే లిక్విడ్ ఫండ్స్లోనో పెట్టుకుంటే మనకి 5% to 8% రిటర్న్స్ రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న లంసమ్ ని తీసుకువెళ్ళి ఈ డెట్ ఫండ్స్ లో పెట్టుకొని ఎయిదర్ వీక్లీ గానీ లేదా మంత్లీ గానీ స్లోగా మనీని మనం ఈక్విటీ ఫండ్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందుకనే దీన్ని సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. దీనివల్ల డెట్ ఫండ్స్ లో మనకి ఎప్పుడు రిటర్న్స్ పెరుగుతూనే ఉంటాయి. అండ్ అలాగే ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీ ఫండ్స్ లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, ఆ కాంపౌండెడ్ బెనిఫిట్ అనేది ఇంకొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ ఎస్టీపీ చేయడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో దీనికోసం నేను మళ్ళీ valuejig.comకి వెళ్ళాను. సో ఈ valuejig.com లో మనకి స్పెషాలిటీ ఏంటి అంటే బ్యాక్ డేటాకి వెళ్ళి కూడా మనం ఎంత రిటర్న్స్ వచ్చాయి అనేది చూసుకోవచ్చు. యూజువల్ గా moneycontrol.com కానీ లేదా మార్నింగ్ స్టార్ కానీ వాల్యూ రీసెర్చ్ కానీ ఇలాంటి వాటిల్లో కేవలం ఈ రోజు రిటర్న్స్ మాత్రమే తెలుస్తాయి. 2020లో ఎంత రిటర్న్స్ వచ్చింది, 2016లో ఎంత రిటర్న్స్ వచ్చింది, ఇలాంటి డేటా మనకు దొరకదు. బట్ ఈ valuejig.comలో నేను ఈ యూటీఐ నిఫ్టీ 50 యొక్క ఇండెక్స్ ఫండ్ ని ఇలా సెర్చ్ చేసినప్పుడు కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆప్షన్ ఉంది. సో ఈ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆప్షన్ మీద కనుక క్లిక్ చేస్తే కస్టమ్ డేట్ రేంజ్ ఉంది కదా. సో ఇప్పుడు నేను 2016 అంటే మనం 10 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం కదా, 2016 21st May అని అనుకుందాం. 10 years బ్యాక్ ఒక 2 years పాటు మనం ఎస్టీపీ చేద్దాం అని అనుకున్నాం. అయితే ఇప్పటిదాకా మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం కదా, 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని ఎస్ఐపి చేయాలి కానీ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ లాగా చేయాలి అని అనుకున్నాం కదా. సో ఈ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ని ఒక 2 yearsలో మనం కంప్లీట్ చేద్దాం అని అనుకుందాం. అంటే 2016 నుంచి 2018 లోపు స్లోగా మనం ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఈ 10 లక్షల్ని 24 నెలల్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఎగ్జాక్ట్ గా 41,667 రూపీస్ ఎవ్రీ మంత్ మనం ఎస్ఐపి చేయాలి. సో నేను ఫస్ట్ ఏమనుకుంటున్నానంటే 2016 నుంచి 2018 వరకు నేను ఎస్ఐపి చేస్తే ఎంత రిటర్న్స్ వచ్చేవి. సో స్పెసిఫిక్ డేట్ ని నేను సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇయర్ లో 2018 ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 2018 May 22 నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద అనలైజ్ కస్టమ్ పీరియడ్ మీద కనుక క్లిక్ చేస్తే మనం కిందకి స్క్రోల్ చేసినప్పుడు అగైన్ పర్ఫార్మెన్స్ మీద కనుక వెళ్తే మనకి ఇక్కడ టేబుల్స్ కనపడుతున్నాయి. అయితే ఈ టేబుల్స్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎస్ఐపి చేస్తున్నాము, 41,667 రూపీస్ అనుకున్నాం కదా. దానిని ఎంటర్ చేసినప్పుడు కింద ఎస్ఐపి టేబుల్ అప్డేట్ అవుతుంది. కాబట్టి 10 లక్షల రూపాయలు నేను 2 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సిన్స్ ఇన్సెప్షన్ అంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అది 11,42,978 రూపాయలు అవుతుంది. అండ్ అలాగే 2 years పాటు మన డబ్బులు అనేవి ఒక డెట్ ఫండ్ లో ఉన్నాయి కదా, అంటే 6%, 12% రిటర్న్స్ వస్తాయి. కానీ రియాలిటీలో 12% మనకి రావు. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం కొంచెం కొంచెం తీసేసుకుంటూనే ఉంటాం కదా. సో ఈ 2 yearsలో యూజువల్ గా మనకి ఒక 8% రిటర్న్స్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే మనం కొంచెం కొంచెం అమౌంట్ తీసుకుంటూ వచ్చాం కాబట్టి. సో 10 లక్షలకి 8% అంటే 80,000 రూపీస్. ఈ 11,42,000 కి ఒక 80,000 రూపీస్ యాడ్ అయితే మనకి దాదాపుగా 12,22,000 అవుతుంది. సో ఇప్పుడు మనం 2018లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంటాయి అంటే లంసమ్ బేసిస్ లో 12,22,000. కాబట్టి నేను 2018 నుంచి ఇప్పటిదాకా డేటా చూస్తాను. దానికోసం స్పెసిఫిక్ డేట్ 2018 మేలో డేట్ సెలెక్ట్ చేసుకుని ఈ రోజు దాకా అంటే 2026 మేలో ఇవాల్టి డేట్ నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై కస్టమ్ రేంజ్ పీరియడ్ కొడుతున్నాను. అండ్ 2018లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, 12,22,900 రూపాయలు. కాబట్టి నేను లంసమ్ టేబుల్లో కనుక అబ్జర్వ్ చేస్తే అది 26 లక్షల రూపాయలు అవుతుంది. అంటే నార్మల్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే మనకి 18 లక్షలు అయ్యేది. ఇలా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఒక 2 years 3 years కనుక మనం చేస్తే 26 lakhs నుంచి 28 lakhs అయ్యే ఛాన్సెస్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లంసమ్ ఇన్వెస్ట్మెంటే అన్నిటికంటే బెస్ట్. ఇందాక నేను చెప్పినట్టు 70% ఆఫ్ ద టైం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ లోనే మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఎప్పుడు అది అర్థం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అందుకే మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా ఎస్టీపీ చేయాలా ఎస్ఐపి చేయాలా అనేది మన సిచ్యువేషన్స్ ని బట్టి, మార్కెట్ సిచ్యువేషన్స్ ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలని చెప్పాను కదా. దీనికోసం సింపుల్ గా మనం ఒక 5 క్వశ్చన్స్ అడగాలి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్ లో కరెక్షన్ జరిగిందా,
ఒకవేళ మార్కెట్‌లో ఇప్పుడు గనక ఒక 10% 15% కరెక్షన్ జరిగింది అనంటే, అలాంటప్పుడు మనం లంప్ సమ్‌ని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే సెకండ్ క్వెషన్‌లో మన సిట్యుయేషన్ చూసుకోవాలి. మనం ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నామా? మనకి స్టేబుల్ ఇన్‌కమ్ వస్తుందా? ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, లేదా సాఫ్ట్‌వేర్‌లో గూడా మీరు స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నారు. ఖచ్చితంగా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. స్టేబుల్ ఇన్‌కమ్ వస్తుంది అని అనుకుంటే లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రిఫర్ చేయొచ్చు. లేదు ఒకవేళ స్టేబుల్ కాదు, నేను బిజినెస్ చేస్తున్నాను, లేదా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను, నాకు అప్పుడప్పుడు ఇన్కమ్ వస్తుంది, అప్పుడప్పుడు రాదు, నేను డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది, అలాంటప్పుడు లంసమ్ కంటే కూడా ఎస్ఐపి కానీ ఎస్టిపి కానీ ప్రిఫర్ చేస్తే మంచిది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్. మీరు గనక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే హ్యాపీగా బ్లైండ్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. కానీ అదే మీరు గనక ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ షార్ట్ డ్యూరేషన్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అలాంటప్పుడు ఎస్ఐపికో లేకపోతే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్కోనే వెళ్ళాలి. నెక్స్ట్ అలాగే ఫోర్త్ దాంట్లో సైకలాజికల్ స్ట్రెంగ్త్. నేను ఒకవేళ మార్కెట్ 30% పడినా కూడా నేను ఎలాంటి కంగారు పడను. హ్యాపీగా నేను 10 లక్షలు పెట్టా, 7 లక్షలు కనిపించినా కూడా నేను స్టేబుల్గానే ఉంటా, లేదా 6 లక్షలు కనిపించినా కూడా స్టేబుల్గానే ఉంటా. ఎందుకంటే నా సైకాలజీ అంత స్ట్రాంగ్ ఉంది, మార్కెట్ పడుతుందని నాకు ముందే తెలుసు, అయినా కూడా నేను పెడతాను అని ఎవరైతే సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉంటారో అలాంటి వాళ్ళు లంసమ్ చేయొచ్చు. లేదంటే ఈరోజు మీరు మార్కెట్లో ఒక 10 లక్షలు పెట్టారు, ఒక నెల తర్వాత చూస్తే మీకు మార్కెట్ 5% పడిపోయి 9,50,000 కనపడుతుంది. అప్పా 50,000 లాస్ వచ్చింది, నేను పెట్టాక ఎందుకు జరిగింది, ఈ 50,000 ఎట్లో గట్లా రికవర్ చేయాలి, ట్రేడింగ్ చేద్దాం, ఇలా గనక మీరు సైకలాజికల్గా ఆలోచిస్తున్నారు అని అంటే మీకు లంసమ్ కరెక్టే కాదు. సైకలాజికల్ స్ట్రెంగ్త్ అనేది లంసంలో చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి 6 to 12 months ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్స్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే లంసంలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం కాబట్టి దాన్ని మనం టచ్ చేయకూడదు. ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే, అది మెడికల్ అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు, లేదా సమ్ అన్ఫోర్సిన్ కేసెస్ అవ్వచ్చు, మనకి ఎప్పుడైనా క్యాపిటల్ కావాలంటే ఒక 6 to 12 months శాలరీ మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఒక ఎఫ్డి రూపంలోనో లేదా వేరే ఏదైనా డెట్ ఫండ్స్ రూపంలోనో మన దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టండి. సో జనరల్గా మీరు మీ డెసిషన్ తీసుకోవాలి, లంసమ్మో ఎస్టీపీఓ లేకపోతే ఎస్ఐపిఓ చేయాలి అని అనుకున్నప్పుడు నా సజెషన్ ఏంటంటే, ఈ 5 క్వశ్చన్స్లో 5కి 5 ఎస్ ఉంది, ఓకే నేను అన్నిటినీ మీట్ అవుతున్నాను, అన్నీ నా దగ్గర రెడీగా ఉన్నాయి, నేను స్టేబుల్గా ఉన్నాను, సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉన్నాను, ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్ ఉన్నాను అని అనుకుంటే మీరు హ్యాపీగా ఎప్పుడైనా మార్కెట్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా కాదు, నా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కొంచెం వీక్ ఉన్నాయి, ఎప్పుడైనా నాకు డబ్బులు అవసరం రావచ్చు, లేదా మార్కెట్ పడితే నేను తట్టుకోలేను, ఇలా గనక చూస్తూ మీకు గనక జస్ట్ 3 to 4 ఎస్ఎస్ఏ వచ్చాయి అని అనుకోండి, ఈ 5 క్వశ్చన్స్లో సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది మీకు బెస్ట్. లేదు అలా కాదు, నాకు అసలు 0 to 2 మాత్రమే వస్తున్నాయి ఎస్, చాలా సిచ్యువేషన్ అనేది అంత బెటర్గా లేదు అని అనుకున్నప్పుడు ఎస్ఐపి చేయడమే మంచిది. ఈ అన్ని కేసెస్లో ఎయిదర్ లంసమ్ లేదా ఎస్టిపి లేదా ఎస్ఐపి సెలెక్ట్ చేసుకోండి, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి జనరల్గా మనకి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయవు, కాబట్టి ఎఫ్డిని కుదిరినంతగా అవాయిడ్ చేయండి. మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్ చేసే ప్రతిసారి డీప్ అనాలిసిస్ చేసుకొని మంచి స్టాక్స్ లేదా మంచి మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. మీరు మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచిగా స్క్రీనింగ్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఈ valuejig.com అనేది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఎలా అయితే మొబైల్స్ని సింపుల్గా 2 పక్క పక్కన పెట్టి కంపేర్ చేసుకోవచ్చో, అలాగే ఈ valuejig.comలో కూడా మీరు 2 మ్యూచువల్ ఫండ్స్ని ఎంటర్ చేసుకుని వాటి మధ్యలో కంపారిజన్ని చూడొచ్చు అనమాట. ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక కంపేర్ చేసుకుంటే వాటికి ఈ valuejig.comలో ఒక ఓవరాల్ ర్యాంకింగ్తో రిటర్న్స్ ఎలా ఉన్నాయి, రిస్క్ క్వాలిటీ ఎలా ఉంది, ఆల్ఫా క్వాలిటీ ఎలా ఉంది, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తీసుకొని సింపుల్ మొబైల్ కంపారిజన్ లాగా అన్ని మెట్రిక్స్తో మనకి అవైలబుల్లో ఉంది. వన్స్ మీరు మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని కంపేర్ చేసుకొని ఏది బెటర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో లంసమ్ చేయాలా, ఎస్టీపీ చేయాలా, ఎస్ఐపి చేయాలా అనేది మీకు ఇక్కడ క్వశ్చన్స్ ని బట్టి, ఈ 5 క్వశ్చన్స్ లో మీరు ఎలాంటి స్టేజ్ లో ఉన్నారు, మీ సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఏంటి, ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి అనే దాన్ని అబ్జర్వ్ చేస్తూ డెసిషన్ కనుక మీరు తీసుకున్నారంటే మీరు 2026 అవ్వచ్చు, 2046 అవ్వచ్చు, ఎప్పుడైనా ఒక మంచి రైట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ఎనీహౌ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.